సూరజ్ నాటకం తెలుసుకుని మాలిని ముందే చెంప పగలగొట్టిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న సూరజ్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా జోష్నలో వచ్చిన మార్పుకి ఇంట్లో వాళ్ళందరితో పాటు దాసు కూడా చాలా సంబరపడిపోతాడు. ఎందుకంటే తన కూతుర్లో వచ్చిన మార్పుకు తను చాలా ఆశ్చర్యం కలుగుతాడు. ఒకప్పుడు చూసిన జోష్న వేరు, ఇప్పుడు తన కళ్ళ ముందు ఉన్న జోష్న వేరు. ఒకప్పుడు జోష్న పొగరుతో, ఎంతో తల పొగరుతో, అహంకారంతో, కోపంతో ఉండేది. ఎవరిని లెక్కలేని తనంతో మాట్లాడేది. దాసుని ఎన్నోసార్లు కించపరిచేటట్టుగా మాట్లాడేది. అలాంటి జోష్నను చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఇంకా దాసు పారిజాతాన్ని బయటకు తీసుకెళ్ళి, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందమ్మా, జోష్న చాలా మారింది అనగానే, అవును, జోష్న సూరజ్ని ప్రేమిస్తుంది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు కదా, దీపతో సహవాసం చేయడం వల్లేమో జోష్నలో ఈ మార్పు వచ్చింది. జోష్న దీప చాలా సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు అనగానే, అయితే జోష్న సూరజ్ని ప్రేమిస్తుందా? ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారా? నీ కూతురికి మంచి భవిష్యత్తే ఉంది. ఒకప్పుడు జోష్నను ఉయ్యాలలోంచి మార్చి సుమిత్ర పక్కన పడుకోబెట్టినందుకు ఇప్పటికీ సార్థకత పూర్తయింది. ఇంకా జోష్న భవిష్యత్తుకి ఎలాంటి డోకా ఉండదు అని ఇంకా పారిజాతం తెగ సంతోషపడుతుంది. ఇంకా దీపే ఇంటి వారసురాలన్న విషయం బయట పెట్టేద్దామమ్మా అంటూ దాస్ అన్న మాటకు, నీకేమన్నా బుద్ధుందా? ఇప్పుడు బయట పెడితే నీ కూతురి జీవితం ఇంకా నాశనం అయిపోయినట్టే. అయినా ఎవరి బ్రతుకులు ఎలా ఉండాలో ఏంటో ఎవరూ ఏమీ మార్చలేరు. అయినా నా కూతురుగా, నా మనవరాలుగా కాకపోయినా శివన్నారాయణ మనవరాలుగా గొప్ప స్థాయికి వెళ్లడంతో పాటు ఆస్తి మొత్తం సొంతం చేసుకుంటుంది అనగాని, అదేంటమ్మా, జోష్న ఆస్తి మొత్తం సొంతం చేసుకోవడం ఏంటి? దీపక్ కదా ఆస్తి రావాల్సింది అనగానే, దీప వాళ్ళే వద్దని చెప్పారు, అందుకే జోష్నే ఆస్తి మొత్తం తీసుకుంటుంది అని చెప్పనేసరికి, ఆస్తి మొత్తం జోష్న తీసుకుంటుందా? దీపక్ అన్యాయం చెయ్యొద్దమ్మా, ఆస్తి మొత్తం దీపకే దక్కాలి. జోష్నకు అసలు ఆస్తిలో ఎలాంటి హక్కు అధికారం లేదు అని చెప్పనగానే, ఇన్ని రోజులు దీపను బాధ పెట్టడంతో పాటు తల్లిదండ్రులకి దూరం చేశారు. ఆ తప్పు మళ్ళీ చెయ్యొద్దు అనగానే, ఏం కాదు, నువ్వేం మాట్లాడకు, నీ కూతురు భవిష్యత్తు బాగానే ఉంది, నువ్వు సైలెంట్గా ఉండు అంటూ కొడుకు నోరును కాస్త చేస్తుంది. ఇంకా జోష్నతో మాట్లాడడానికి లోపలికి వెళ్ళేసరికి నాన్న అంటూ గుండెలకి హత్తుకుంటుంది జోష్న. అలా హత్తుకునేసరికి ఒక్కసారిగా చాలా సంతోషం అనిపిస్తుంది దాసుకి. ఎందుకంటే నాన్న అంటూ ఎప్పుడు పిలిచినా ఏదో ఫార్మాలిటీకి పిలవడమే తప్ప అది గుండె లోతుల్లోంచి వచ్చిన పిలుపు కాదు అన్న విషయం దాసుకు తెలుసు. కానీ మొదటిసారి కూతురు అలా పిలిచేసరికి దాసు చాలా సంబరపడతాడు. నిజంగా నా కూతురులో చాలా మార్పు వచ్చింది కదా కార్తీక్ అనగానే, నువ్వు కోరుకున్న మార్పే కదా మామయ్య, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా అనగానే, చాలా సంతోషంగా ఉన్నాను. దీప కూడా ఇంటి వారసురాలన్న విషయం చెప్పేస్తాను నాన్న. దీపని ఇంటి వారసురాలిగా అందరి ముందు బయట పెట్టేస్తాను. నా పెళ్ళైన మరుక్షణం అనేసరికి, నీలో ఈ మార్పు వస్తుందని అస్సలు అనుకోలేదు జోష్న అని చెప్పి చాలా సంతోషంగా అయితే ఉంటారు. కానీ జోష్న చాలా సంబరంగా అక్కడికి అలా అయిపోయిన తర్వాత నైట్కి సూరజ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి సూరజు, నీలో వచ్చిన ఈ మార్పు నిజమేనా అని చెప్పి ఇంకా జోష్నని ఎప్పుడైతే మాట అంటాడో జోష్న కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే జోష్న ఆ మాట అనడంతో, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నిజంగా అని చెప్పాను. కానీ ఏంటి ఈ చిన్న మాటకి ఏడుస్తున్నావా? నేను ఏడుస్తున్నాను అన్న విషయం నువ్వు చెప్తేనే కానీ నాకు తెలియడం లేదు. మా మమ్మీ చెప్పింది, మా డాడీ చెప్పారు, మా తాత చెప్పాడు, మా బావ, దీప, ఎవ్వరు చెప్పినా మారని నేను
కేవలం నువ్వు చెప్పడంతోటే మారాను. నాలో ఇంత మార్పు వస్తుంది అన్న విషయం నేను కూడా నమ్మలేదు. నేను ఇంతెలా మారతానా అన్నది కూడా నేను తెలుసుకోలేకపోయాను. ఏంటో నా పరిస్థితి, నువ్వు చెప్తే నేను మారాను అని చెప్పి కేవలం నీ కోసమే మారాను అని ఇంకా సూరజ్తో జోష్న మాట్లాడడంతో సూరజ్ అయితే ఏం మాట్లాడు. సరే ఇంకా నేను వెళ్తాను అని చెప్పాను. కానీ జోష్న చేతిని పట్టుకుంటాడు. నిజంగా నువ్వు నా కోసం నాకంటే అదృష్టవంతుడు ఎవరు ఉండరు అని జోష్న చేతులు పట్టుకుని చాలా సంతోషంగా అయితే ఇద్దరూ మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే జోష్న సూరజ్ ఇద్దరు పక్క పక్కన కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు. కార్తీక్ దీప వస్తారు. ఏంటి సూరజ్, ఇంట్లో మనిషి అయిపోయినట్టున్నావు అనగానే, అవునరా పెద్ద మనవడా, ఎందుకంటే జోష్న సూరజ్లు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. వాళ్ళకి ఇంకా మనం పెళ్లి చేయడమే ఆలస్యం. అందుకే ఇద్దరూ కొంచెం చనువుగా ఉంటారని నేనే టిఫిన్కి రమ్మని చెప్పాను. ఇక మీదట సూరజ్ ఉండేది అవుట్ హౌస్లో అయినా మొత్తం ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఇంట్లోనే ఉండొచ్చు, అల్లుడు కాకముందు ఇంట్లోకి ఎందుకులే అని మంచి రోజు చూసి ఇంట్లోకి షిఫ్ట్ అయిపోమని చెప్దామని, పంతులు గారు ఎప్పుడైతే వచ్చి ముహూర్తం పెడతారో అప్పుడే లోపలికి ఇంట్లోకి వచ్చామని చెప్దామని అనుకుంటున్నాను అంటూ శివన్నారాయణ చెప్పేసేసరికి, సరే మీ ఇష్టం తాత అని చెప్పి ఇంకా అంటూ ఉండగానే, ఇంకెప్పుడు పిలుస్తారు పంతులు గారిని పిలిపించి ఎంగేజ్మెంట్ అది ముహూర్తం పెట్టించాలి కదా అని చెప్పి కార్తీక్ అనగానే, చెప్పాను కార్తీక్, పంతులు గారు వస్తానన్నారు అని చెప్పాను. కానీ నమస్కారం శివన్నారాయణ గారు, నమస్కారం సుమిత్రమ్మ గారు అని చెప్పి ఇంకా ఈలోపు వీళ్ళు కాస్త వస్తారు. వచ్చేసరికి సరేనని ఇంకా రండి అని కూర్చోబెట్టి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది పారిజాతం. ఇచ్చేసరికి పిల్లలిద్దరి పేర్ల మీద ఎంగేజ్మెంట్కి ముహూర్తం చూడండి అనగానే, ఇద్దరి పేర్లు బేషుగ్గా కలిశాయమ్మా, ఎంగేజ్మెంట్కి ముహూర్తం అంటూ ఒక వారం రోజుల తర్వాత ముహూర్తం ఉందని చెప్తాడు. చెప్పేసేసరికి సరేనని ఇంకా ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టడంతో పాటు ఇంకా పెళ్ళికి కూడా ముహూర్తాలు పెడతారు. ఇలా మా కాబోయే మనవడు అవుట్ హౌస్లో ఉంటున్నాడు అనగానే, మంచిదే కదండి, ఆ ఎంగేజ్మెంట్ రోజునే మీ ఇంట్లోకి తెచ్చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాను. కానీ సరేనని, పంతులు గారు మీరే దగ్గరుండి అనగానే, నేను లిస్ట్ మొత్తం మీకు పంపిస్తానమ్మా, అవన్నీ తెప్పించండి సరిపోతుంది అనగానే, సరేనని ఇంకా అంతా కూడా అంగరంగ వైభవంగా జరిపించాలని, ఎంగేజ్మెంట్కి కొంచెం తక్కువ మందినే పిలిపిద్దాము అన్న ఉద్దేశంతో శివన్నారాయణ వీళ్ళంతా దశరథ వాళ్ళని వీళ్ళని వాళ్ళ పేరు నోట్ చేయి, వీళ్ళ పేరు నోట్ చేయి అంటూ పేర్లు నోట్ చేయడం మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కార్తీక్ దీప ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. జోష్న ఇటు వీళ్ళిద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం ఇలానే జరుగుతూ ఉండగా, ఒకరోజు సడన్గా అంటే ఇంకా ఎంగేజ్మెంట్కి ఒక 2 days 3 days ఉందనగా ఒక ఫోన్ వస్తుంది సూరజ్కి. ఫోన్ రావడంతో సూరజ్ అటు ఇటు చూస్తాడు. అంటే నన్ను ఎవరైనా చూస్తున్నారా లేదా అని అటు ఇటు చూసి ఫోన్ పట్టుకుని బయటికి వెళ్తాడు. కరెక్ట్గా అదే సమయానికి కార్తీక్ చూస్తాడు. ఇదేంటి సూరజ్ ఫోన్ మాట్లాడడం ఎవరు వినకూడదన్నట్టు అటు ఇటు చూసి మరీ బయటికి వెళ్ళాడు అనుకుంటూ వెనకాలే వెళ్తాడు కార్తీక్. చాటుగా ఉండి వింటూ ఉంటాడు. ఏంటి మమ్మీ అని చెప్పాను. కానీ ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. మమ్మీనా, అదేంటి సూరజ్ అనాథ అని చెప్పాడు కదా పెద్దయినా, మమ్మీ అని పిలుస్తున్నాడేంటి అనుకుంటూనే చాటుగా ఉంటాడు. ఏంటి మమ్మీ అనగానే, ఏం చేస్తున్నావు నాన్న అంటూ అవతల నుంచి గొంతుకు స్లోగా వినిపిస్తూ ఉంటుంది. ఏం లేదు మమ్మీ, మనం అనుకున్న ప్లానే వర్కౌట్ అవుతుంది. ఒక్క 15 రోజులు వెయిట్ చేస్తే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. వచ్చి ఇంకా 2 రోజుల్లో ఎంగేజ్మెంటు, ఆ తర్వాత పెళ్ళి, తర్వాత మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడమే అని చెప్పనేసరికి, అవునా సరే ఒకసారి రా నాన్న, ఇప్పుడా మమ్మీ, ఇప్పుడు కుదరదేమో అనగానే, చూడాలని ఉంది నాన్న అంటూ అట్నుంచి స్లోగా ఆడవాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. సరే మమ్మీ, నేను ఒక 10 నిమిషాల్లో బయలుదేరి వస్తాను. నా మీద ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు కదా, నేను చూసుకుని వస్తాను అని చెప్పి ఇంకా సూరజ్ ఫోన్ పెట్టేయడంతో కార్తీక్ గబగబా వచ్చేసి బయట అక్కడ మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళు తాగుతూ ఉన్నట్టు అక్కడ నిలబడతాడు. ఏంటి బ్రదర్ అని చెప్పాను. కానీ ఏమీ లేదు బ్రదర్ అని చెప్పి ఇంకా లోపలికి
లోపలికి వెళ్ళిపోతాడు. సూరజ్ ఎవరితో ఫోన్లో మాట్లాడాడు. మమ్మీ మమ్మీ అంటూ అన్నాడు. అంటే సూరజ్కి అమ్ముందా? కలవడానికి వెళ్తాను వస్తాను అన్నాడు కదా, సరే వెళ్దాం, అసలు సూరజ్కి ఉన్న మమ్మీ ఎవరో తెలుస్తుంది అన్న ఉద్దేశంతో కార్తీక్ లోపలికి వచ్చి, ఏంటి బా అక్కడ నిలబడి చూసావు, పైగా సూరజ్ వచ్చేసరికి వాటర్ తాగుతున్నాము, ఏమైంది అనగానే, ఏమీ లేదు దీప, నాకు చిన్న అనుమానం వచ్చింది అనేసరికి, ఏంటి బావా ఏంటది, ఎవరితోనో సూరజ్ ఫోన్లో మమ్మీ అంటూ మాట్లాడాడు దీప అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు బావా, సూరజ్కి ఎవరూ లేరని ఆ పెద్ద ఆయన చెప్పాడు అని చెప్పావు కదా, సూరజ్ ఒక అనాథ అని కూడా చెప్పాడన్నావు, ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది, మమ్మీ అంటూ మాట్లాడమేంటి, ఏంటి దీప నేను చెప్తుంటే అబద్ధం అనుకుంటున్నావా ఏంటి, నేను నా చెవులారా విన్నాను, మమ్మీ అని చెప్పాడు, వస్తాను, మనం అనుకున్న ప్లాన్ ఇంప్రూవ్మెంట్ చేద్దాము, జోష్నకు నాకు పెళ్ళి ఒక 10 రోజుల్లో జరిగిపోతుంది, 2 రోజుల్లో ఎంగేజ్మెంటు అంటూ మాట్లాడాడు. ఇంకా నేను ఏం చెప్పను అనగానే, నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు బా అని చెప్పనేసరికి, నమ్మశక్యంగా నాకు అనిపించట్లేదు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు, సరే వెళ్ళడం అయితే వెళ్దాము అన్న ఉద్దేశంతోనే నేను బయలుదేరాను అని చెప్పి మాట్లాడడంతో సరే అని ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. అలా అనుకుని బయలుదేరతారు. బయలుదేరేసరికి ముందు సూరజ్ వెళ్తాడు, వీళ్ళిద్దరూ వెనకాల వేరే ఆటోలో వెళ్తారు. యాక్చువల్గా వీళ్ళకి కార్ ఇస్తాడు శివనారాయణ, కానీ కారులో వెళ్ళరు, ఆటోలో వెళ్తారు. సూరజ్ ఆటోలో వెళ్తున్నాడు, మనం వెనకాల వెళ్తున్నాము, మనం ఏమన్నా తెలుసుకోగలుగుతామా బాబా అనగానే, ఖచ్చితంగా తెలుస్తుంది, అసలు సూరజ్ ఎటు వెళ్తున్నాడో ఏంటో అనుకుంటూ చూసేసరికి సూరజు మాలిని వాళ్ళ ఇంటి వైపుకి ఆటోని తీసుకువెళ్ళమనేసరికి, అదేంటి ఇటు వెళ్తున్నాడు అనగాని, ఇటు ఎవరిల్లుంది బావా నీకు తెలుసా అనగాని, మాలిని వాళ్ళ ఇల్లు ఇటే ఉంది, మాలిని పిన్ని ఇల్లు అనగానే, మాలిని పిన్ని ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు సూరజ్ అనేసరికి, నాకు అదే అనుమానంగా ఉంది దీప, సరే ఆటో ఇక్కడే ఆపేసేయని ఇద్దరూ చాటుగా చెట్టు చాటున ఉంటారు. సూరజ్ సరాసరి ఇంటి ముందు దిగి ఆటోని వెనక్కి పంపించేస్తాడు. ఇంకా ఆటో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత సూరజ్ అటు ఇటు చూసుకుని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి దీప కార్తీక్ ఇద్దరు కూడా స్లోగా లోపలికి వెళ్తారు. వాచ్మెన్ రోజు ఉంటాడు, ఆ రోజు వాచ్మెన్ సెలవు పెడతాడు, వాళ్ళ ఆవిడకి హెల్త్ బాగోలేదని, సో గేటు ఓపెన్లోనే ఉంటుంది. చూసుకుని జాయిగా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి డోర్ పక్కన నిలబడి చూస్తూ ఉంటారు. మమ్మీ అనుకుంటూ వెళ్ళి ఇంక మాలినిని పట్టుకుంటాడు. పట్టుకునేసరికి తాత అనుకుంటూ దక్షిణామూర్తిని కూడా పట్టుకుంటాడు. ఏంట్రా మనవడా ఎంతవరకు వచ్చింది అనేసరికి, ఇంకెంతవరకు వచ్చింది, 2 రోజుల్లో ఎంగేజ్మెంటు, ఆ తర్వాత వారం రోజుల్లో పెళ్ళి, ఆ జోష్న మెడలో తాళి కట్టడమే ఆలస్యం అని చెప్పాను. కానీ మనం అనుకున్నది సాధించేస్తున్నామన్నమాట, తప్పకుండా సాధిస్తున్నాము. ఆ ఇంటి మీద మీకున్న కోపాన్ని, ఆ ఇంటి మీద మీకున్న కక్షని తీర్చడానికే నేను వచ్చాను. అందుకే కదరా నిన్ను డైరెక్ట్గా ఫారెన్ నుంచి సరాసరి వాళ్ళింటికే వెళ్ళేటట్టుగా చేయించాము. అవును, అందుకే కదా ఎంత ప్లాన్ వేసి ముందు దీపను తర్వాత కార్తీక్ని అందరినీ బుట్టలో పడేసి ఆ ఇంట్లో అడుగు పెట్టాను. జోష్నను ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాను. జోష్న నన్ను తిరిగి ప్రేమించేటట్టుగా, ఆ ఇంట్లో వాళ్ళకి నా మీద గుడ్ ఇంప్రెషన్ వచ్చేటట్టుగా ఇన్ని ప్లాన్లు వేసి ఇంత ఫీల్డ్ వర్క్ చేశాను. మొత్తానికి నేను అనుకున్నది సాధించాను. జోష్నను నన్ను పెళ్లి చేయబోతున్నారు, జోష్నను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పనేసరికి, అదే కదా మన టార్గెట్. మనం సరాసరి వెళ్ళి అడిగితే జోష్నని ఇంటి కోడలుగా అస్సలు చెయ్యరు. మా ఆడపడుచు అయితే మరీను తన కూతుర్ని ఇంటి కోడలుగా అస్సలు రానివ్వదు అని చెప్పనేసరికి, అవును మమ్మీ, ఇంకా కొన్ని రోజులు 10 రోజులు మాత్రం మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మొన్న పుట్టినరోజుకి కూడా నిన్ను ఇంటికి పిలిపిద్దామనుకున్నాను, కానీ ఎందుకులే రిస్కు అని ఊరుకున్నాను అనగానే, ఈరోజు మీ తాతకు నువ్వు కలలోకి వచ్చావంట, ఉదయం నుంచి సూరజ్ సూరజ్ అంటూ మీ తాత కలవరించాడు, అందుకే ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే ఫోన్ చేసేవాడిని కాదు అంటూ ఫోన్ చేసేదాన్ని కాదు అంటూ మాట్లాడడంతో, సరే నేను ఎవరికి అనుమానం రాకుండానే వచ్చానులే, ఒక్క 10 రోజులు మాత్రమే కదా తాత, కొన్ని రోజులు ఓపిక పట్టు, నేను వచ్చేస్తాను కదా, అప్పుడు నీ కళ్ళ ముందే ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాను,
పైగా నీ మనవరాల్ని కూడా ఈ ఇంటికే తీసుకొస్తున్నాను. నీకిచ్చి పెళ్లి చేయాలనే కదా ఆ రోజు ఆఫీస్కి వచ్చి అంత గొడవ చేశాము, ఇంటికి వచ్చి అంత గొడవ చేశాము. మేము ఏదైతే వద్దు అంటామో శివన్నారాయణ అదే చేస్తాడు అన్న విషయం నాకు తెలుసు. అందుకే శివన్నారాయణని ఈ రకంగా రెచ్చగొట్టాను అంటూ మాట్లాడేసరికి, నాకు తెలుసు తాత, మీరు ఏం చేసినా మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే చేస్తారన్న విషయం నాకు బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఏమో సరే, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా, ఇంకా మనం దాని గురించి ఆలోచించొద్దు, ఇంకా ఆలస్యం చేయకూడదు. నేను నార్మల్గా బయట చిన్న పనుంది అని చెప్పి బయటికి వచ్చేసాను. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు. ఏదైనా వాళ్ళకి అనుమానం వచ్చిందంటే అడ్డంగా బుక్ అయిపోతాను. ఇన్ని రోజులు నా మీద పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అని చెప్పనేసరికి, అవును సూరజ్, ఇంకా 10 రోజులే కదా మామయ్య, ఓపిక పట్టండి, మీ మనవడు మీ కంటి ముందుకు వచ్చేస్తాడు, మీ మనవరాలతో సహా అని చెప్పాను. కానీ అలాగేనమ్మా మాలిని, ఈ కుటుంబ శ్రేయస్సు కోసం నువ్వు నీ కొడుకు ఎంతో చేస్తున్నారు అని చెప్పి దక్షిణామూర్తి మాట్లాడతాడు. అదేంటి మామయ్య, ఇది కుటుంబం మన కుటుంబం కాదా? మేము మీ ఇంటి కోడలను, తను నీ ఇంటి మనవడు, మేము ఈ కుటుంబం కోసం మీకోసమే ఏదైనా చేస్తాము అంటూ మాట్లాడేసరికి సరేనని ఇంకా చాలా సంతోషంగా అంతా కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత సరేనని ఇంకా వెళ్ళొస్తాను అనగానే క్లాప్స్ కొట్టుకుంటూ దీప కార్తిక్ లోపలికి వస్తారు. క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చేసరికి ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతారు. బ్రదర్, మీరేంటి ఇక్కడ అనగానే చెంప పగల కొడతాడు కార్తిక్. అయితే అసలు నువ్వు ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. ఎంత నమ్మామో తెలుసా? నిజంగా నువ్వు అనాథవని. మా నాన్న నిన్ను దత్తత తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. మా ఆస్తిని 3 భాగాలు చేసి నా చెల్లికి, నాకు, నీకు ఇస్తానన్నా కానీ నేను అస్సలు వెనకాడలేదు. నిన్ను నా సొంత తమ్ముడిలా, దీపాన్ని సొంత మరిదిలా చూసుకున్నాము. కానీ నువ్వు మాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు. నువ్వు మాలిని పిన్ని కొడుకువా? ఆ ఇంటి పతనం కోసం మా ఇంట్లో అడుగుపెట్టి జోష్నని మాయలో పడేటట్టు, జోష్నను నువ్వు పెళ్లి చేసుకునేటట్టు బాగా ప్లాన్ చేశారే అంటూ మాట్లాడేసరికి, అది కాదు కార్తీక్, నేను చెప్పేది విను అంటూ మాలిని అంటుంది. వద్దు పిన్ని, నువ్వు చెప్పింది చాలు, నేను విన్నది చాలు. ఇంత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు, ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయి కొడతాడు. అది కాదు బ్రదర్ అనగానే, ఇంకేం వద్దు సూరజ్, ఇంకా నువ్వు ఏం చెప్తావు చెప్పు. మా తాత మీద కక్ష తీర్చుకోవడం కోసం ఇంతకు దిగజారిపోయారని చెప్తావా? ఇంకా దిగజారిపోవడానికి కూడా వెనకాడమని చెప్తావా? ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పి ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎంత చెప్పాలనుకున్నా కార్తీక్ ఆల్రెడీ వీళ్ళ మాటలు వినేశాడు కదా అని చెప్పనేసరికి, అసలు ఏమనుకుంటున్నావు కార్తీక్ నువ్వు అంటూ దక్షిణామూర్తి మొదలు పెడతాడు. ఇంకా వద్దు తాత, నువ్వు శివన్నారాయణ తాత మంచి ఫ్రెండ్స్ అని విన్నాను. మరి అంత మంచి ఫ్రెండ్స్ అయినప్పుడు మీరు ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు. ఎంత దారుణంగా ఈ రకంగా మీరు చేసి చాలా దారుణంగా చేస్తారని ఊహించలేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదు అంటూ ఎంతగానో కార్తీక్ బాధపడుతూ ఉంటాడు. లేదు, బాధపడొద్దు, నేను ఇంకా అన్నీ చాటుగా మీరు మాట్లాడుకున్న ప్రతి మాట విన్నాను. విన్న తర్వాత కూడా ఇంకా మీరు నాకు ఏం నచ్చ చెప్పాలని చూస్తారు? ఏం నచ్చ చెప్పి నన్ను మాయ చేసి మభ్య పెట్టాలని చూస్తారు? మా తాత సూరజ్ని ఎంతలా నమ్మాడంటే అంతలా నమ్మాడు. నా తర్వాత స్థానం మా తాత సూరజ్కి ఇచ్చాడు. అలాంటి స్థానం ఇస్తే మీరు ఇలా నమ్మక ద్రోహం చేసి సూరజ్ ఇంతలా ముంచేస్తాడని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి, ఇంకా అది కాదు కార్తీక్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటారు. చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు, మేము అనుకున్నదంతా జరగదు. మేము 2 కుటుంబాలు ఒకటవ్వడం కోసమే ఇదంతా చేశామే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నువ్వు మరోలా అనుకోవద్దు అనగానే, మరోలా అనుకోకపోవడం ఏంటి? 2 కుటుంబాలు ఒకటవ్వేటట్టుగా మీరేం చేశారు? అయినా మీరు ఇంత కక్ష కట్టి చేయడం ఎందుకు? సూరజ్కి జోష్నకు పెళ్లి చేయాలి అంటే డైరెక్ట్గా వచ్చి తాతని అడగొచ్చు కదా. అలా అడిగితే మీ తాత ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఒప్పుకోలేనప్పుడు మేము ఎలా చేస్తామనుకున్నారు అని చెప్పి మాట్లాడేసరికి,
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఇలా మోసం చేయడం మాత్రం భావ్యం కాదు. మా తాత ఇంతెలా నమ్మిన వ్యక్తి మోసం చేస్తే మా తాత తట్టుకోలేడు. అయినా నేను ఈ విషయాన్ని మా తాతకు చెప్పేస్తాను అంటూ మాట్లాడేసరికి వద్దు వద్దు అంటూ ఉండగానే దీప వార్నింగ్ ఇచ్చి రా బావా అని దీప కార్తీకులు ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. తాత తాత అంటూ ఇంటికి వస్తాడు. ఏమైందిరా, ఏం జరిగింది అని చెప్పనేసరికి మనం చాలా మోసపోయాము. సూరజ్ మంచివాడు అని ఇన్ని రోజులు నమ్మాము, కానీ సూరజ్ మంచివాడు కాదు, మనల్ని మోసం చేశాడు, మనకు నమ్మక ద్రోహం చేశాడు అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్ అనగానే అవును తాత, ఎన్ని రోజులు మంచివాడని నమ్మిన సూరజు మంచివాడు కాదు, ఆ మాలిని పిన్ని కొడుకు అనేసరికి ఏమంటున్నావురా కార్తీక్, సూరజ్ మాలిని కొడుక అనగానే అవును తాత, నేను ఈరోజు సూరజ్ ఫోన్లో మాట్లాడుతూ మమ్మీ అని మాట్లాడుతుంటే అనాదాని కదా విన్నాను, మరి మమ్మీ అంటున్నాడేంటి అని అనుమానం వచ్చి ఫాలో అయ్యాం దీపా నేను. తీరా మోసి చూస్తే సరాసరి మాలిని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మేము అదంతా చాటుగా చూసి సూరజ్కి బుద్ధి చెప్పి వచ్చాము. కానీ జోష్న ఒక మనిషి గురించి ఆలోచించి ఆ మనిషి మీద ఆశలు పెంచుకొని ఆ మనిషితోనే జీవితం పంచుకోవాలనుకుంది జోష్న. కానీ ఎలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదేమో. పాపం జోష్న ఈ రకంగా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండదు. నన్ను క్షమించు జోష్న, సూరజ్ నీ జీవితంలోకి రావడానికి కారణం మేమే. మీరేం తప్పు చేశారు, మీరిదేమీ కావాలని చేయలేదు కదా అంటూ దశరథ్ అంటాడు. లేదయ్యా, మేమే చాలా పెద్ద తప్పు చేశాము. సూరజ్ అన్నవాడు మీకు తెలియకుండా తెలిసిందే మా వల్ల, కానీ మేమే సూరజ్ గురించి తెలుసుకోలేకపోయాము. వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ వస్తే మీరేం చేస్తారు? మీరు కావాలని మీ కుటుంబం మీద కక్ష కట్టాలని కాదు కదా, జోష్న పెళ్లి జరగాలని మీరు ఆశపడ్డారు. కానీ ఈ రకంగా జరుగుతుందని మీరు ఊహించలేదు అని చెప్పనేసరికి అవును, నిజంగా మేము ఊహించలేదు, ఈ రకంగా అవుతుందని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా వీళ్ళంతా మాట్లాడేసరికి ఏమో ఇలా జరుగుతుందని ఊహించగలిగితే నిజంగా మేము అసలు ఈ రకంగా అవుతుందని ఆలోచించే వాళ్ళం కాదు అంటూ మాట్లాడడంతో ఏదేమైనా ఎప్పటికైనా మనం తెలుసుకున్నాము, లేదంటే ఇంకా మోసపోయే వాళ్ళం. జోష్న జీవితం నాశనం అయిపోయి ఉండేది. జోష్న జీవితం నాశనం కాకుండా మనమే కాపాడుకున్నాము అని ఇంకా వీళ్ళంతా అంటారు. లేదు తాత, మమ్మల్ని క్షమించాలి అనగానే రే, మీరు ఏ తప్పు చేయలేదు అని చెప్తున్నాను కదా, మీరింకా దాని గురించి ఆలోచించకండి. జోష్న జీవితం ఎప్పటికైనా చక్కబడిందంటే మీ వల్లే. పెళ్ళయిన తర్వాత సూరజ్ గురించి నిజాలు బయటపడితే ఎవరు మాత్రం ఏం చేసేవాళ్ళం, ఎవరు ఏం చేసేవాళ్ళం కాదు కదా. ఎప్పటికైనా విషయం బయటపడి మనం మేలుకొన్నాం కాబట్టి సరిపోయింది అంటూ మాట్లాడేసరికి అవును, ఎప్పటికైనా తెలుసుకున్నాం కాబట్టే సరిపోయింది. ఇంత అన్యాయం జరుగుతుందని, ఇంత ద్రోహం జరుగుతుందని ఊహించను కూడా ఊహించలేదు అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాక చాలా బాధపడుతూ ఇంకా జోష్న ఏడుస్తూ కూర్చుంటుంది. అమ్మ జోష్న అంటూ ఒక పక్క సుమిత్ర, మరొక పక్క శివనారాయణ పట్టుకుని ఓదారుస్తూ ఉంటారు. నేను ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడితే ఆ వ్యక్తి ప్రేమ అంతా ఒక నాటకమని, ఆ నాటకాన్ని తెలుసుకోలేకపోయానా నేను, నాటకమని ఊహించలేకపోయానా నేను అంటూ ఇంకా జోష్న ఏడుస్తూ ఉంటుంది. అమ్మ జోష్న బాధపడకు, ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది, అదే తర్వాత తెలుసుంటే మనం చాలా నష్టపోయే వాళ్ళం, ఇంత నష్టం మనకు కలిగి ఉండేది కాదు, బాధపడకు జోష్న అంటూ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాదార్చేసరికి ఇంకా అంటే శివనారాయణ, దశరథ, పారిజాతం, సుమిత్ర అందరూ కూడా వాదార్స్తారు. దీప, కార్తిక్ కూడా వాదార్చేసరికి నేనెవరికి ఏం అన్యాయం చేశాను, నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను, నాకెందుకు ఇలాంటి కర్మ వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఒకప్పుడు నేను చేసిన పాపాలకి పరిహారంగానే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చినట్టుంది, ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడని ఇంత నమ్మించి మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది జోష్న. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే సూరజ్ నిజ స్వరూపం బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.